మనీ పర్స్ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు రచించిన పుస్తకం. ఇది 9వ భాగం. మన విలువకి తగిన జీవిత బీమా. ₹4,00,000 కారు కొంటే 4,00,000 రూపాయలకే కారు బీమా చేయిస్తాం, కానీ 40,000కు చేయించం. 60,000 రూపాయల బైక్కి బీమా 60,000కి చేయిస్తాం, కానీ 6,000కు చేయించం. కారుకి బైకుకి వాటి విలువకి తగ్గ బీమా చేయించి మనిషి మాత్రం తన విలువకి తగ్గట్లు బీమా చేయించకపోవడం న్యాయమా? బీమా పాలసీ అనగానే ఎంత కడితే గడువు తర్వాత ఎంతొస్తుంది అని మొదలెడతారు చాలామంది. బీమాను పొదుపు అనే పొరపాటు ఆలోచనతో ఈ ప్రశ్న వేస్తారు. నిజానికి బీమా ప్రధాన లక్ష్యం బీమాయే. అందుకే బీమా అనగానే ఎంతకి చేయించాలి అనే ఆలోచనతో మొదలు పెట్టండి. దీనినే సమ్ అజ్యూర్డ్ అంటారు. బీమా పాలసీ కట్టడం మొదలెట్టాక మన ప్రాణానికి ఏమైనా అయితే ఎంత మొత్తం మన వాళ్ళకి వస్తుందో చెప్పే మొత్తాన్ని సమ్ అజ్యూర్డ్ అంటారు. మన పాలసీకి సమ్ అజ్యూర్డ్ ఎంతుండాలో తెలియాలంటే ఆర్థికంగా మన జీవితం ఎంత విలువైందో చూడాలి. ప్రాణం ఎవరికైనా విలువైనదే, కానీ జీవిత బీమా విషయం వచ్చేసరికి భిక్షాటన చేసేవాడికి, లక్షలు సంపాదించేవాడికి జీవితపు ఆర్థిక విలువలు మారిపోతాయి. మొట్టమొదటగా మన జీవితం ఎంత విలువైనది చూసుకొని అందుకు తగిన బీమా కవరేజ్ గురించి నిర్ణయానికి రావాలి. మన కుటుంబ అవసరాల దృష్ట్యా ఎంత బీమా అవసరమో చూసుకోవాలి. బీమా కవరేజ్ మొత్తంలో రాజీ పడకూడదు. అసలు మన జీవితానికి విలువ ఎలా కట్టాలి? మనిషికి బాంధవ్య విలువ, ఆర్థిక విలువ అని రెండు రకాల విలువలున్నాయి. తండ్రిగా, భర్తగా, కొడుకుగా, అన్నగా మన విలువ ఎవ్వరూ లెక్క కట్టలేరు. మనం లేని లోటును ఎవ్వరూ తీర్చలేరు. కానీ మనం లేని ఆర్థిక లోటును తీర్చగలిగే అవకాశం జీవిత బీమాతో లభిస్తుంది. మరి మన జీవిత ఆర్థిక విలువ లెక్క కట్టడం ఎలా? ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి జీవిత విలువను లెక్కిద్దాం. ప్రస్తుత వయసు 30 సంవత్సరాలు అనుకుందాం. రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు. అంటే మిగిలిన సంపాదనా కాలం 60 - 30 అంటే ఇంకా 30 సంవత్సరాలు. సంవత్సర ఆదాయం కేవలం 2 లక్షల రూపాయలు. ఇక ఆర్థిక విలువ ఎంతంటే C/D అంటే మిగిలిన సంపాదనా కాలం మరియు సంవత్సరాల ఆదాయం. మిగిలిన సంపాదనా కాలం 30 సంవత్సరాలు ఇంటూ సంవత్సర ఆదాయం 2 లక్షలు. మొత్తంగా 60 లక్షల రూపాయలు. అంటే ఒక 30 సంవత్సరాల వ్యక్తి సంవత్సర ఆదాయం 2 లక్షల రూపాయలు అయితే అతడుకు ఇంకా మిగిలిన సంపాదనా కాలం అంటే పని చేయగలిగిన వయసు 30 ఏళ్ళు ఉన్నట్లయితే 30 × 2 లక్షలు మొత్తం 60 లక్షలకు గాను బీమా చేయించాలి. పై లెక్కలను బట్టే బీమా నిపుణులు ఏ వయసు వారు ఎంత మొత్తం వరకు బీమా చేయించవచ్చో వివరంగా లెక్కలేసి చూపిస్తున్నారు. 18 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల వయసున్నవారు వారి సంవత్సర ఆదాయానికి 20 రెట్లు బీమా చేయించవచ్చు. 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారైతే సంవత్సర ఆదాయానికి 15 రెట్లు, 50 నుండి 60 సంవత్సరాల వారైతే 12 రెట్లు, 60 ఏళ్ళు పైబడ్డ వారైతే సంవత్సర ఆదాయానికి 10 బీమా చేయించుకోవచ్చు. అసలు లెక్కలు ఎలా వేస్తారో చూద్దాం. 30 ఏళ్ల వయసు వ్యక్తి
ప్రాణానికి ఏమైనా అయితే అతని కుటుంబం 30 ఏళ్ల ఆదాయాన్ని కోల్పోయినట్లే కదా. ముందు ముందు పెరిగే అతని జీవితాన్ని మర్చిపోయినా ప్రస్తుతం అతని సంవత్సర ఆదాయాన్ని బట్టి 20 రెట్లు బీమా తీసుకుంటే అతనికున్న చిన్న పిల్లలు పెరిగి చదువుకుని స్థిరపడేందుకు, అతని జీవిత భాగస్వామి బ్రతికేందుకు ఆసరా లభిస్తుంది. వయసు పెరిగే కొద్దీ పిల్లలు పెరిగి ప్రయోజకులయ్యే స్థితి వస్తుంది. కాబట్టి బీమా మొత్తం తగ్గినా పర్వాలేదు. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఎదిగిన పిల్లలు ప్రయోజకులై వాళ్ళ భార్య పిల్లల సంసారంలో పడిపోతారు. కాబట్టి కేవలం మీ మీదనే ఆధారపడ్డ మీ జీవిత భాగస్వామి కొరకు, మీ తల్లిదండ్రుల కొరకు, వారి వైద్య ఖర్చులకు మీ జీవిత బీమా ధైర్యాన్నిస్తుందని మర్చిపోవద్దు. మనం ఏదైనా ఊరెళ్తూ వారం రోజుల వరకు తిరిగి వచ్చే వీలు లేకపోతే 1000-2000 ఇంట్లో ఇస్తాం. 10 రోజులు వెళ్తే 5-6 వేలు ఇచ్చి వెళతాం. నెల రోజులకి కూడా తిరిగొచ్చే వీలు లేకపోతే ఓ నెల ఖర్చులు ఇంట్లో ఇచ్చి వెళ్తాం. శాశ్వతంగా పోతే ఎంతిచ్చిపోవాలి? అదే ఇన్సూరెన్స్. ఎవరికైనా సంవత్సర ఆదాయానికి కనీసం 10 రెట్లు బీమా ఉండాలని బీమా నిపుణుల సూచన. పై లెక్కలన్నీ అప్పుల భారం లేని వారి కోసం మాత్రమే. ఇంటి రుణమో వ్యక్తిగత రుణమో తీసుకున్నవారు ఆ రుణ మొత్తానికి, ఆ రుణ కాలానికి తగిన పాలసీని అదనంగా తీసుకోవడం మంచిది. ఇంటి రుణం తీసుకున్న వారికి చాలా బ్యాంకులు అప్పుకు తగిన టర్మ్ పాలసీలు అందిస్తున్నాయి. ఆ పాలసీ తీసుకున్న వారికి జరగరానిది జరిగితే ఇంటి రుణాన్ని జీవిత బీమా కంపెనీ చెల్లిస్తుంది. పర్సనల్ లోన్ తీసుకున్న వారికి కూడా బ్యాంకులు స్వల్ప ప్రీమియానికి బీమా కల్పిస్తున్నాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్లో 30 ఏళ్ల వ్యక్తి 30 లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడనుకోండి. అతను ఏడాదికి 5,884 రూపాయలు కడితే 30 లక్షల రూపాయలకు జీవిత బీమా లభిస్తుంది. 30 ఏళ్ల కాలంలో అతనికి ఏమీ కాకపోతే అతను కట్టిన సొమ్ము తిరిగి రాదు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ టర్మ్ పాలసీ, స్మార్ట్ షీల్డ్ పాలసీ ద్వారా ఇది సాధ్యం. సంవత్సర ఆదాయానికి 10 రెట్లు బీమా ఉండటం మంచిదే. కానీ చాలా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది కదా. జీతం మొత్తం ప్రీమియంకే పోతే ఇల్లెలా గడుస్తుంది అంటారా? అసలు బీమా మార్కెట్లో ఎన్ని రకాల పాలసీలు ఉన్నాయో తెలిస్తే మీకు ఆ సందేహం వచ్చేది కాదు. 30 ఏళ్ల వ్యక్తి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి స్మార్ట్ షీల్డ్ అనే టర్మ్ పాలసీ ₹1,00,00,000 తీసుకోవాలంటే ఏడాదికి 13,500 రూపాయలు ప్రీమియం కడితే చాలు. 30 ఏళ్ల కాలానికి ఇదే ప్రీమియం వర్తిస్తుంది. ఎల్ఐసిలో ఈ టర్మ్ అనే పాలసీకి ₹1,00,00,000 బీమాకు ఏడాదికి 14,500 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. పాలసీ ఎంపికలో జాగ్రత్తలు. సరైన బీమా పాలసీ ఎంచుకోవాలంటే ముందు మంచి ఆర్థిక సలహాదారుణ్ణి ఎంచుకోవాలి. మీ స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలేంటో గుర్తించి వాటికనుగుణంగా ఏ పాలసీలున్నాయో వివరంగా తెలుసుకోండి. ఈ క్రమంలో ఈ క్రింది లక్ష్యాలను, జాగ్రత్తలను మరవకండి. మొదటిది, పాలసీ ఎంపికలో మొట్టమొదట నిర్ణయించుకోవాల్సింది మన జీవిత విలువ ఎంత బీమా కవరేజీ తీసుకోవాలి. 2, ప్రీమియం కట్టగలిగేటట్లు ఉండాలి. 3, ఇప్పుడు ప్రీమియం కట్టగలిగిన భవిష్యత్తులో కూడా పాలసీ ల్యాప్స్ కాకుండా ఉండాలి. 4, మన కనీస ఆర్థిక అవసరాలలో బీమా ఒకటి. దీనితో పాటు పిల్లల చదువులు, ఇల్లు, పెన్షన్ వంటి ఇతర అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో బీమా పాలసీ ఎంచుకోవాలి. 5,
మనం కట్టే మొత్తానికి ఎక్కువ వడ్డీ పొందడం ఎలా? అన్నిటికంటే ముఖ్య విషయం, నేను చాలా బిజీ మనిషిని, ఇవన్నీ తీరిగ్గా ఆలోచించే టైం, అవగాహన నాకెక్కడిది అని అనుకోవద్దు. మీ గురించి మీ శక్తియుక్తులు, బలహీనతలు, భవిష్యత్తు అవసరాల గురించి మీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. వివరాలన్నీ తెలుసుకుని నిర్ణయం మాత్రం మీరే తీసుకోండి. సంసారం ఉన్న ప్రతి ఒక్కరికి బీమా ఈరోజు ఈ క్షణమే అత్యవసరం. బీమా నిర్ణయాన్ని వాయిదా వేయడం సరిదిద్దుకోలేని తప్పు కావచ్చు. మీ బీమా నిర్ణయాన్ని వెంటనే అమలుపరచండి. మనీ పర్స్ పుస్తకంలో 9వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.